నేను మీ అభిదిశాన్. మనతో పాటు మంత్రి నారాయణ ఉన్నారు. ప్రధానంగా పేదల ఆప్తమిత్రుడుగా మనం మంత్రి నారాయణని చెప్పొచ్చు. ఎందుకంటే పేదల కోసం ఒక మంచి కలగని టిట్కో హౌస్లు కట్టడం కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ తీసుకురావడం కానీ, ఇప్పుడు తీసుకుంటే స్మార్ట్ సిటీలో భాగంగా ఏసీ బస్ స్టాండ్లు కావచ్చు, నగరంలో పార్కులు కావచ్చు, ఈ విధంగా ఏదైనా కూడా అభివృద్ధి అంటే అభివృద్ధికి మంత్రి నారాయణ నిర్వచనంగా మారిపోయారు. మరి ఇలా కలలు కనడానికి ఎలా సాధ్యమవుతుంది కనుక్కుందాం. సార్, ఇలాంటి కళలు అంటే అభివృద్ధి అనే దానికి నిర్వచనంగా మారారని చెప్పొచ్చు. సో ఈ కలగడానికి కారణం ఏంటి? అంటే యాక్చువల్గా ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేయాలండి, లేకుంటే రాకూడదు. నేను యాక్చువల్ 2014-19లో ఎక్కడ కంటెస్ట్ చేయకపోయినా ముఖ్యమంత్రి గారు నా మీద నమ్మకంతో ఆయన యాక్చువల్గా మున్సిపల్ శాఖ, అమరావతి శాఖ ఇచ్చారు. వారు ఇచ్చిన దాని ప్రకారమే నేను అనేక వర్క్స్ టేకప్ చేశాను. మీరు చెప్పినట్టే అన్నా క్యాంటీన్స్ కావచ్చు, ఏసీ బస్ స్టాండ్స్, ఓన్లీ నెల్లూరే కాదు రాష్ట్రం మొత్తం. అదేవిధంగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అని, అదేవిధంగా టిట్కో హౌసెస్ అసలు భారతదేశంలో ఎక్కడ లేవు అలాంటి హౌసెస్ కావచ్చు, అనేక ప్రాజెక్టులు యాక్చువల్గా టేకప్ చేసాం. అయితే గత ప్రభుత్వం వాటిలన్నింటినీ నిర్వహణ చేసింది. నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు సిటీలో 1100 కోట్లతో డ్రింకింగ్ వాటరు ప్లస్ అండర్ గ్రౌండ్ వేసి ఇచ్చాం. 85% చేసాం. గత ప్రభుత్వం వాటిని ఆపేసింది మా మీద కోపంతో ప్రజలకు ఆపకూడదండి. అయితే విఆర్ హై స్కూల్ అనే ఈ స్కూలు నెల్లూరు నడి ఒడ్డునుంది. ఇదే స్కూల్లో నేను చదివా 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా. పక్కన కాలేజీలోనే ఇంటర్, డిగ్రీ చదివాను. ఈరోజు ఈ స్థితికి ఇదే స్కూల్లో చదివి వచ్చిన వాడిని. అయితే 2014-19లో ఇదే స్కూల్ పై భాగంలో ఇంటర్మీడియట్ యాక్చువల్గా 11th and 12th పెట్టి నారాయణ గ్రూప్ టీచర్ల దగ్గర ఐఐటి, నీట్ టీచింగ్ ఇచ్చా. ఎంతోమంది ఉన్నత స్థితికి పోయారు. ఈ మధ్య ఎక్కడన్నా వచ్చి కాళ్ళ మీద పడతారు, సార్ మీరు పెట్టిన స్కూల్ దేవాళ్ళు ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను. అయితే గత ప్రభుత్వం ఈ స్కూల్నే మూసేసింది. అందుకని ఎలక్షన్ ముందు చెప్పాను, ఈ స్కూల్ మళ్ళీ రీఓపెన్ చేస్తాను. కనీసం 2000 మంది నిరుపేదలకి, నెల్లూరు సిటీలో నిరుపేదలకు చదువు మంచి హై క్వాలిటీ చదువు ఇస్తానని చెప్పాను. అన్న మాట ప్రకారం దీన్ని టేకప్ చేశాము. ఎన్సీసీ వారి యొక్క సపోర్ట్తో మొత్తం రెనోవేషన్ జరుగుతుంది. మరొక 10 రోజుల్లో ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోతుంది. అధికారులకు కూడా చెప్పాను. అటు జేసీ గారు, దీనికి స్పెషల్ ఆఫీసర్ జేసీ గారు, అటు మున్సిపల్ కార్పొరేషన్ ఇద్దరు కోఆర్డినేషన్తో అడ్మిషన్ని పేదలు నిరుపేదలను ఐడెంటిఫై చేయమని చెప్పాను. వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. వీలైనంత వరకు జూన్ 12వ తేదీ యాక్చువల్గా ఈ స్కూల్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. సో మొత్తానికి జూన్ 12వ తేదీ వీఆర్సీ స్కూల్ అయితే రీఓపెన్ అవుతుంది. ఏదైతే కళలు కన్నారో ఆ కళలు సాకారం దిశగా మంత్రి నారాయణ అడుగులు వేస్తూ ఉన్నారు. మొత్తంగా కూడా నెల్లూరు వీఆర్సీ తీసుకుంటే వీఆర్సీ మొత్తం కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇటు టిట్కో హౌస్లు కానీ, దాని తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావచ్చు, దాని తర్వాత నెల్లూరులో ఏసీ బస్ స్టాండ్ కావచ్చు, అన్నీ కూడా అభివృద్ధి చేస్తూ అభివృద్ధి మంత్రంగా ముందుకు సాగుతున్నారు మంత్రి నారాయణ. కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ, నెల్లూరు.